ప్రపంచంలో ఇదివరకు ముందు చాలా యుద్ధాలు జరిగాయి, కానీ ప్రపంచం మొత్తం కలిసి ఒక యుద్ధంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. కాబట్టి ఈ యుద్ధంను మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్ వార్ అని అన్నారు. ఈ యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు జరిగింది. అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ యుద్ధం నిర్విరామంగా కొనసాగింది. కాబట్టి ఈ యుద్ధం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అంశంలా నిలిచిపోయింది. ఈ యుద్ధంలో యూరోపియన్ల సైన్యం 6 కోట్ల మంది మరియు ఇతర దేశాల సైన్యం 1 కోటి మంది, అంటే మొత్తం 7 కోట్ల మంది పాల్గొన్నారు. అందులో 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది సామాన్య పౌరులు చనిపోయారు. మన భారతదేశం కూడా ఈ యుద్ధంలో భాగంగా 13 లక్షల మందితో కలిసి పోరాడింది. అందులో 74,187 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి 7 లక్షల మందికి పైగా శరీర అవయవాలు తెగి గాయాలు అయ్యాయి. ఈ యుద్ధం కారణంగా ఇదివరకు ముందు ఎప్పుడూ జరగని విధంగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. మళ్ళీ ఇది తిరిగి కోలుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టేంతలా మరిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అయితే 2 దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ యుద్ధంగా ఎలా మారింది? అసలు అంతటి పెను విషాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ యుద్ధం సారాంశం ఏమిటి? దీనివల్ల ప్రపంచం ఏం కోల్పోయింది? అసలు మొదటగా ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us ఎంటర్ ఇంటు ది టాపిక్. మొదటగా యుద్ధం ఎక్కడ మొదలైంది? అది 1914వ సంవత్సరం. యూరప్ ఖండంలో ఉన్న కొన్ని అగ్ర దేశాలలో ఆస్ట్రియా ఒకటి. ఈ ఆస్ట్రియా దేశం కొన్ని చిన్న చిన్న దేశాలను పరిపాలిస్తూ ఈ దేశ ఆధిపత్యాన్ని ఆ చిన్న దేశాలపై చూపిస్తుండేది. అది నచ్చని కొన్ని దేశాలు ఆస్ట్రియా నుండి స్వాతంత్రం కావాలని తమ వ్యతిరేకతను చూపిస్తూ ఎన్నో నినాదాలు చేస్తున్నారు. వారిలో సహనం నశించి కొంతమంది తీవ్రవాదులుగా మారి ఆ ఆస్ట్రియా దేశ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. అలా ఆ ఆస్ట్రియా నుండి స్వాతంత్రాన్ని కోరుకుంటున్న దేశాలలో బోస్నియా దేశం ఒకటి. అయితే అదే సమయంలో ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్కు సోఫియా అనే యువరాణితో పెళ్ళయింది. అప్పుడు యువరాణితో కలిసి ఈ ఫెర్డినాండ్ యువరాజు తమ దేశమైన ఆస్ట్రియా దేశం యొక్క పరిపాలన కింద ఉన్న బోస్నియా అనే దేశానికి విహారయాత్రకు వెళ్తాడు. అసలే స్వాతంత్రం కోసం బోస్నియాలో ఉన్న సెర్బియన్స్ కొంతమంది ఈ ఆస్ట్రియా దేశంపై కోపంతో రగిలిపోయి ఆ దేశ చట్టాలను అధిగమించి తీవ్రవాదులుగా తయారయ్యారు. అయితే అలా తీవ్రవాదులుగా మారిన ఒక బోస్నియన్ సెర్బ్, అంటే బోస్నియాలో ఉన్న ఒక సెర్బియన్ జాతీయుడు ఈ ఆస్ట్రియా యువరాజును, యువరాణిని చంపేస్తాడు. ఈ వార్త ఆస్ట్రియా దేశంకు తెలుస్తుంది. దాంతో తమ దేశానికి పక్కనే ఉన్న సెర్బియాకు ఈ విషయాన్ని ఇలా చెప్తుంది: మా దేశపు యువరాజుని ఆస్ట్రియా దేశంలో ఉంటున్న మీ సెర్బియన్ జాతీయుడు హత్య చేశాడు. కాబట్టి మీరు ఈ సంఘటనకు కారకులైన అందరినీ బోస్నియాకు వెళ్ళి శిక్షించండి. మీకు మేము 24 గంటల సమయం ఇస్తున్నాము. ఈలోపు మీరు ఈ పనిని పూర్తి చేయకపోతే ఆ తరువాత పరిణామాన్ని మీరు చూడాల్సి వస్తుంది అని చెప్పి ఒక అల్టిమేటంను పంపిస్తుంది. అందుకు సెర్బియా బదులు సమాధానంగా ఒక అల్టిమేటంను ఇలా అని పంపిస్తుంది: మీ ఆస్ట్రియా యువరాజుని, యువరాణిని చంపింది ఆస్ట్రియా దేశంలో ఉన్న ఒక సెర్బియన్ జాతీయుడు, కానీ అతడు మీ దేశ చట్టాలను ఎదిరించిన ఒక తీవ్రవాది. పైగా ఆ బోస్నియా దేశాన్ని పరిపాలిస్తున్నది మీ ఆస్ట్రియా దేశమే. కాబట్టి దీనికి మేము ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆ వ్యక్తి బోస్నియాలో ఉన్న మా సెర్బియన్స్కు మద్దతుగా మీ దేశ పరిపాలన కింద ఉన్న ఆ బోస్నియా నుండి విడిపోయి మా సెర్బియాతో విలీనం అవ్వడానికి పోరాడి మీ దేశంలో తీవ్రవాదిగా ముద్రించబడ్డాడు. కనుక మాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని చెప్తుంది. కానీ ఆ బోస్నియన్ సెర్బ్ ఈ ఆస్ట్రియా దేశం యొక్క ప్రోద్బలంతోనే ఆస్ట్రియా యువరాజుని చంపాడు. అయితే ఈ విషయం ఆస్ట్రియాకు కూడా తెలుసు. అందుకే తెలివిగా ఆస్ట్రియా బోస్నియాలో ఉంటున్న సెర్బియన్స్ పైన దాడి చేయమని సెర్బియన్స్కే చెప్తుంది. కానీ దానికి ధీటుగా సెర్బియా నిరాకరిస్తున్నట్లు సమాధానం ఇవ్వడంతో ఆస్ట్రియా కోపం తెచ్చుకొని సెర్బియాపై 1914 జూలై 28న యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొదటగా ఆస్ట్రియా, సెర్బియా దేశాల మధ్య యుద్ధం మొదలయ్యింది. అయితే ఆ మరుసటి రోజు జూలై 29న ఈ విషయం సెర్బియా రష్యాకు చెప్పడంతో రష్యా సెర్బియాకు తన సపోర్ట్ ఇస్తున్నట్లు జూలై 30న తెలియజేస్తుంది. అలానే రష్యాకు ఫ్రాన్స్ సపోర్ట్ ఇస్తుంది. మరోవైపు ఈ ఆస్ట్రియాకు జర్మనీ సపోర్ట్ ఇస్తుంది.
ఇప్పుడు ఇది 2 దేశాల మధ్య స్టార్ట్ అయ్యి ఇందులో ప్రపంచ దేశాలు పాల్గొని దీన్ని ప్రపంచ యుద్ధంగా మారుస్తాయి. అంటే 1914 జూలై 14న మొదలైన చిన్న యుద్ధం 1914 ఆగస్టు నాటికి ప్రపంచ యుద్ధంగా మారుతుంది. అయితే ఈ యుద్ధంలో ప్రధానంగా సెర్బియాకు కొన్ని దేశాలు మద్దతు ఇవ్వగా మరికొన్ని దేశాలు ఆస్ట్రియాకు మద్దతు ఇస్తాయి. అలా ఈ 2 దేశాలకు మిగిలిన దేశాలు ఏవేవి మద్దతు పలికాయి, ఎందుకు మద్దతు పలికాయి అనే విషయాల గురించి ఇప్పుడు చెప్తాం చూడండి. మొదటగా సెర్బియాకు రష్యా, ఫ్రాన్స్ మద్దతు ఇస్తాయి. వీటి కలయికను ట్రిపుల్ అలయన్స్ అంటారు. కానీ ఆ తర్వాత కొన్ని రాజకీయాల లబ్ధి కోసం బ్రిటన్, ఇటలీ, ఇంగ్లాండ్, గ్రీస్, రొమానియా దేశాలు మద్దతు ఇస్తాయి. అయితే వీటి కలయికను అలైడ్ పవర్స్ అని పిలుస్తారు. మరి ఆస్ట్రియాకు మొదటగా జర్మనీ, ఇటలీ మద్దతు ఇస్తాయి. వీటి కలయికను ట్రిపుల్ ఎంటిటీ అంటారు. కానీ ఆ తర్వాత బల్గేరియా, ఒట్టోమన్ ఎంపైర్ దేశాలు మద్దతు ఇస్తాయి. అప్పుడు దీన్ని సెంట్రల్ పవర్స్ అంటారు. అయితే ఈ యుద్ధంలో మిగిలిన దేశాలు వీటికి ఎందుకు మద్దతు ఇచ్చాయి, అందుకు కారణాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. రీజన్ నంబర్ 1, ఇంగ్లాండ్కు జర్మనీ అభివృద్ధి పట్ల ఉన్న అసహనం. ఇంగ్లాండ్ జర్మనీకి ఆపోజిట్గా సెర్బియాకు మద్దతు ఇచ్చింది. ఎందుకంటే 19వ శతాబ్దం వరకు ప్రపంచంలోనే ఏ దేశం కూడా ఇంగ్లాండ్కు ఆర్థికంగా మరియు సైనిక పరంగా పోటీ అనేదే లేదు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఇంగ్లాండ్కు పక్కనే ఉన్న జర్మనీ ఆర్థికంగా, రాజకీయంగా మరియు సైనిక పరంగా ఇంగ్లాండ్ కంటే బాగా బలపడింది. కానీ ఆ అభివృద్ధిని చూసి ఇంగ్లాండ్ ఓర్వలేక ఎలాగైనా సెర్బియాతో కలిసి జర్మనీని దెబ్బ కొట్టొచ్చు అనే ఉద్దేశంతో సెర్బియాకు మద్దతు ఇస్తుంది. అయితే జర్మనీ 19వ శతాబ్దంలోనే ఎలా అంత అభివృద్ధిని చేజిక్కించుకుంది అంటే అందుకు ప్రధాన కారణం బిస్మార్క్. 1870వ సంవత్సరం ముందు ఐరోపా కాంటినెంట్లోని ఆస్ట్రియా దేశ పరిపాలన కింద 360 దేశాలు ఉంటాయి. అందులో పర్షియా అతిపెద్ద దేశం. కాబట్టి ఆ 360 దేశాలను పర్షియాలో కలిపేయాలని ఆ ఆస్ట్రియా ప్రయత్నిస్తుంటే అందుకు జర్మనీలో పుట్టిన బిస్మార్క్ 1870లో ఆస్ట్రియాతో యుద్ధం చేసి ఆ 360 చిన్న చిన్న దేశాలను జర్మనీలో కలిపి జర్మనీ అనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేస్తాడు. అలానే తన రాజనీతి తెలివితేటలతో జర్మనీని ఆర్థిక పరంగా అభివృద్ధి చేసుకుంటాడు. అప్పటి నుండి ఆస్ట్రియాకు జర్మనీకి విభేదాలు తలెత్తాయి. మరి ఇంగ్లాండ్ ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయింది. కాబట్టి ఇంగ్లాండ్ సెర్బియాకు మద్దతు ఇవ్వగా జర్మనీ ఆస్ట్రియాకు మద్దతు ఇచ్చింది. రీజన్ నంబర్ 2, ఫ్రాన్స్ ప్రతీకారం. 1870లో ఫ్రాన్స్కో పర్షియా అనే యుద్ధం ఫ్రాన్స్కు పర్షియాకు మధ్య జరిగింది. అప్పుడు ఫ్రాన్స్ పర్షియా చేతిలో ఓడిపోయి అవమానానికి గురయ్యింది. అదే టైంలో ఫ్రాన్స్కు మంచి ఆర్థిక సామ్రాజ్యాలుగా ఉన్న ఆల్ఫెన్, లొరైన్ అనే 2 ప్రాంతాలను జర్మనీ ఆక్రమించుకుంటుంది. అప్పటి నుండి ఫ్రాన్స్ జర్మనీపై ప్రతీకారం కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. అందువలన 1914లో జర్మనీకి ఆపోజిట్గా ఉన్న అలైడ్ పవర్స్కి తన మద్దతును ప్రకటిస్తుంది. రీజన్ నంబర్ 3, జర్మనీ కూటమి ఏర్పాటు. జర్మనీ ప్రధానమంత్రి బిస్మార్క్కు ఇంగ్లాండ్, ఫ్రాన్స్తో విభేదాలు పెట్టుకున్నందుకు 1877లో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే మనకు ఇంగ్లాండ్తో, ఫ్రాన్స్తో విభేదాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఇద్దరూ కలిసి మనపైకి తిరిగి యుద్ధానికి వస్తే మన పరిస్థితి ఏంటి అని తెలివిగా ఆలోచించి జర్మనీకి పక్కనే ఉన్న ఆస్ట్రియాతో ఇలా అంటాడు: మీకు వ్యతిరేకంగా యుద్ధం చేసి నేను జర్మనీని ఏర్పాటు చేశాను, అది అయిపోయింది. కానీ భవిష్యత్తులో మీపైకి రష్యా యుద్ధానికి వస్తుంది. అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. కానీ నా మద్దతు నువ్వు తీసుకుంటే నాకు ఉన్న సైనిక బలంతో నువ్వు రష్యాని ఓడించగలవు. చూడు, ఇక్కడ ఈ దేశ రాజకీయాలలో ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు. కాలానుగుణంగా శత్రువులు అవ్వాలి, మిత్రులు అవ్వాలి అని చెప్తాడు. ఆ మాటలకు కన్విన్స్ అయ్యి ఆస్ట్రియా, హంగరీ జర్మనీతో సంధిని ఏర్పాటు చేసుకుంటుంది. అలానే 1882లో వీరి సంధిలో ఇటలీ కూడా చేరుకుంటుంది. అప్పుడు ఇది ట్రిపుల్ అలయన్స్గా మారిపోతుంది. ఇలా జర్మనీ సీక్రెట్గా చేసుకున్న ఈ సంధి గురించి ప్రపంచ పత్రికలు దీన్ని ప్రచారం చేయడంతో అప్పటి వరకు ఏమాత్రం పొంతన లేనట్టి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ 3 దేశాలు కలిసి 1907లో జర్మనీ కూటమిని చూసి ట్రిపుల్ ఎంటిటీగా తాము కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు జర్మనీ, ఆస్ట్రియా కలిసి రష్యాపై యుద్ధానికి సిద్ధం అయ్యింది అని ప్రపంచ దేశాలు చెప్పుకుంటున్న సమయంలో ఈ యూరోపా కాంటినెంట్లో ఉండే అన్ని దేశాలలో బాగా వేడి పుడుతుంది. దాంతో యుద్ధానికి సిద్ధంగా కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటారు. ఇలా జర్మనీ కూటమి ఏర్పడుతుంది.
ఇక రీజన్ నంబర్ 4 మొదటి బాల్కన్ యుద్ధం. ఈ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాలకు అసలు కారణం. ఇక్కడ బాల్కన్ దేశాలు అయినటువంటి బల్గేరియా, సెర్బియా, గ్రీస్, మోంటెనెర్గో దేశాలు మతపరంగా క్రిస్టియన్ అయినప్పటికీ వీటిని పరిపాలించేది మాత్రం టర్కీ సుల్తాన్. కానీ అది ఈ బాల్కన్ దేశాలకు నచ్చకపోవడంతో 1912లో టర్కీతో ఈ అన్ని బాల్కన్ దేశాలు కలిసి ఒక్కసారిగా టర్కీపై యుద్ధం చేయడంతో ఆ యుద్ధంలో టర్కీ ఓడిపోయి ఈ బాల్కన్ దేశాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడతాయి. అయితే ఆ వెంటనే ఈ బాల్కన్ దేశాల మధ్య విభేదాలు వచ్చి 1913లో యుద్ధాలు జరుగుతాయి. దాన్నే రెండవ బాల్కన్ యుద్ధం అంటారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే 1 సంవత్సరం ముందు వరకు జరిగి ఈ యుద్ధంలో బాల్కన్ దేశాలు బాగా మునిగిపోవడం వలన యూరోప్లోని దేశాల మధ్య రాజకీయ అసమానతలు ఏర్పడి విభేదాలు వచ్చి మొదటి ప్రపంచ యుద్ధానికి మరో కారణంగా ఈ యుద్ధం దారితీస్తుంది. అయితే మొదటగా 2 దేశాల మధ్య మొదలైన ఒక చిన్న యుద్ధం యూరోప్లోని అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా మొత్తం యూరోప్లోని దేశాలు ఇందులో పాల్గొనడం కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దిగడం వలన ఇది మొదటి ప్రపంచ యుద్ధంగా స్టార్ట్ అవుతుంది. అయితే ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలో దిగడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ అందుకు ప్రధాన కారణాలు మాత్రం మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 4. ఇప్పటి వరకు మనం కేవలం ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసిన 4 ప్రధాన కారణాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 1914 నుండి 1918 వరకు ఈ యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకుందాం. 1914 జూలై 28న ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ను చంపడం కారణంగా ఆస్ట్రియా సెర్బియాపై దాడి చేశాక రష్యా సెర్బియాకు మద్దతుగా జూలై 30న తన ఒప్పందాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. అలా రష్యా ఆస్ట్రియాకు సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే రష్యాకు ఆస్ట్రియాకు మధ్య ఉన్న మంచి సంబంధాలు. ఇంకొకటి, రష్యా తాను ఒక బలమైన దేశమని తన ఉనికిని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేయాలి అనే ఉద్దేశంతో తన మద్దతును సెర్బియాకు ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసిన జర్మనీ జూలై 31న ఆస్ట్రియా హంగరీకి తన మద్దతును ఇస్తున్నట్లు ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. ఆ తర్వాత రష్యా సెర్బియాకు ప్రకటించిన మద్దతును విరమించుకోవాలి అని జర్మనీ కోరుతుంది. దీనికి రష్యా ఒప్పుకోకపోవడంతో జర్మనీ కోపంతో ఆస్ట్రియా హంగరీకి మద్దతుగా నిలబడి రష్యాపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. దీంతో ఆస్ట్రియా హంగరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటిస్తుంది. ఇప్పుడు ఆస్ట్రియా జర్మనీ కలిసి రష్యాపై యుద్ధం ప్రకటించడంతో ఆగస్టు 3న రష్యాకు మద్దతుగా ఫ్రాన్స్ చేరుతుంది. దీంతో జర్మనీ నేరుగా రష్యాపై యుద్ధం చేయలేక ఒక పథకం ప్రకారం యుద్ధం చేయాలనుకుంటుంది. అదేంటంటే జర్మనీ తన సైన్యంలో సగం మందిని రష్యాపై యుద్ధానికి పంపి మరో సగం సైన్యాన్ని ఫ్రాన్స్ పైకి పంపాలనుకుంటుంది. అయితే అదే రోజు ఫ్రాన్స్ పై యుద్ధానికి ప్రయత్నాలు చేసుకుంటున్న సమయంలో జర్మనీ ఫ్రాన్స్ పై యుద్ధానికి పోవటానికి తమ సైన్యం బెల్జియా దేశంను దాటుకొని పోవలసి వస్తుంది. అప్పుడు జర్మనీ బెల్జియంకు ఒక అల్టిమేటంను పంపిస్తుంది. అదేంటంటే మేము మీ దేశం గుండా ఫ్రాన్స్ పై యుద్ధానికి వెళ్ళాలి, దానికి మీరు ఒప్పుకోవాలి, లేకపోతే మీపై కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్తోంది. దీంతో బెల్జియం దాన్ని నిరాకరిస్తున్నట్లు తిరిగి మరో అల్టిమేటంను జర్మనీకి పంపిస్తుంది. అప్పుడు జర్మనీ ఆగస్టు 4న బెల్జియంపై దాడి చేస్తుంది. దీంతో బెల్జియం 1839 లండన్ ఒప్పందం ప్రకారం బ్రిటన్ సహాయం కోరుతుంది. అప్పుడు బ్రిటన్ జర్మనీతో మాట్లాడి బెల్జియంతో యుద్ధం చేయవద్దు అని చెప్తుంది. కానీ జర్మనీ దానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 12న బ్రిటన్, ఫ్రాన్స్లు కలిసి ఆస్ట్రియా హంగరీపై యుద్ధం ప్రకటిస్తాయి. అయితే ఇదంతా ఓవైపు నడుస్తుండగా ఆగస్టు 23న జపాన్ బ్రిటన్తో చేయి కలిపి చైనా మరియు పసిఫిక్లలోని జర్మనీ స్థావరాలను ఆక్రమించుకుంటుంది. ఆ తర్వాత దీని మద్దతును అలైడ్ పవర్స్కి ఇస్తుంది. ఇక 1914 నవంబర్లో ఒట్టోమన్ ఎంపైర్ జర్మనీ సైన్యానికి సహాయం చేసి సెంట్రల్ పవర్స్తో చేతులు కలుపుతుంది. ఇక 1915లో బల్గేరియా సెంట్రల్ పవర్స్తో చేతులు కలపగా 1915లో బల్గేరియా సెంట్రల్ పవర్స్తో చేరగా ఇటలీ అలైడ్ పవర్స్కు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే అలైడ్ పవర్స్కు మద్దతు ఇస్తే ఇటలీ తనకు కావాల్సిన ప్రాంతాలను తమ దేశంలో కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో వాటికి మద్దతు ఇస్తుంది. ఇక అదే టైంలో ఈ యుద్ధంలో సెర్బియా ఓడిపోతుంది. అయినప్పటికీ రొమానియా 1916లో అలైడ్ పవర్స్లతో కలుస్తుంది. కానీ 1917లో ఇది కూడా తమ సైన్యాన్ని కోల్పోయి ఓటమి పాలవుతుంది. అప్పుడు గ్రీస్ దేశం అలైడ్ పవర్స్తో చేరి బాల్కన్ దేశంలో ఈ యుద్ధాన్ని విస్తరిస్తుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా అమెరికాకు తెలిసినప్పటికీ అది మొదట్లో ఎవరికి తన మద్దతును ఇవ్వనట్లుగా బయటకు వ్యవహరిస్తూ అలైడ్ పవర్స్కు ఆర్థికంగా
యుద్ధ సామాగ్రి పరంగా కావలసిన సహాయాన్ని అందజేస్తుంది. ఈ యుద్ధానికి అలైడ్ పవర్స్కు మరింత యుద్ధ సామాగ్రి అవసరపడడంతో ఆ మొత్తం బాధ్యతను అమెరికా తీసుకొని సముద్రంపై జర్మనీ గుండా యుద్ధ నౌకలను పంపిస్తున్న సమయంలో జర్మనీ తమ సబ్మెరైన్స్తో ఈ నౌకలను సముద్రంలోనే ముంచేస్తుంది. అంతేకాకుండా తిరిగి అమెరికాపై దాడులు చేస్తూ ఈ యుద్ధానికి మెక్సికోను ప్రేరేపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అమెరికా 1917 ఏప్రిల్ 6న జర్మనీపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఇలా ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో బ్రిటన్కి జర్మనీకి మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటన్ తరపున మన భారతదేశం కూడా 13 లక్షల మందితో పోరాడగా అందులో దాదాపు 70,000 మంది చనిపోయారు. మరి 7 లక్షల మందికి అవయవాలు తెగి గాయాలతో మిగిలారు. మిగిలిన 6 లక్షల మంది అసలు ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియదు. అలా ఈ యుద్ధంలో ప్రపంచంలోని అన్ని దేశాలు పాలుపంచుకుంటాయి. ఇక 1917లో రష్యాలో ఒక తిరుగుబాటు మొదలయ్యింది. ఈ యుద్ధం కారణంగా తమ ప్రజలు ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థను కోల్పోతున్నారు అని ఆ దేశంలో వారే తిరుగుబాటు చేయడంతో రష్యా యుద్ధంపై పట్టును కోల్పోయి 1918 మార్చి 3లో వెనక్కి తిరిగి ఆ యుద్ధాన్ని విరమించుకుంటుంది. ఇక అదే టైంలో జర్మనీ తన సైన్యం మొత్తాన్ని ఫ్రాన్స్ పైకి పంపిస్తుంది. కానీ అప్పుడు ఫ్రాన్స్ మరియు బ్రిటన్కు మద్దతుగా వెళ్లిన భారత సైన్యం కలిసి జర్మనీని ఓడిస్తుంది. దీంతో మొట్టమొదటగా 1918 29న బల్గేరియా యుద్ధ విరమణకు సంతకం చేస్తుంది. అలానే ఒట్టోమన్ ఎంపైర్ మరియు ఈ యుద్ధానికి మొదటి కారణాలైన ఆస్ట్రియా హంగరీ కూడా తప్పుకోవడంతో 1918 నవంబర్ 11న జర్మనీ అలైడ్ పవర్స్తో యుద్ధ విరమణంపై సంతకం చేస్తుంది. అలా ఈ మొదటి ప్రపంచ యుద్ధం పూర్తిగా ఆగిపోతుంది. ఇలా 1914 నుండి 1918 వరకు జరిగిన ఈ యుద్ధంలో అలైడ్ పవర్స్ విజయాన్ని చేజిక్కించుకుంటాయి. అయితే మొత్తం 1 కోటి మంది సైన్యం చనిపోయారు. 2 కోట్ల మందికి పైగా గాయాలు అయ్యాయి. మరి 80 లక్షల మంది తప్పిపోయి అసలు ఏమయ్యారో ఎవరికి అంతుచిక్కకుండా పోయారు. ఈ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలలో రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అనేక మార్పులు వచ్చాయి. అయితే ప్రపంచ దేశాలు ఇంతటి విషాదానికి గురయ్యాక ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ శాంతి ఒప్పందం 1919లో ప్యారిస్లో జరిగింది. ఈ యుద్ధం ఫలితంగా ఆస్ట్రో హంగారియన్, జర్మనీ, ఒట్టోమన్ ఎంపైర్, రష్యా దేశాలు తీవ్రంగా నష్టపోయి ఆ దేశాలలో తిరుగుబాట్లు ఏర్పడి అవి అనేక దేశాలుగా ఆ దేశాల నుండి విడిపోయి ఆ దేశాల ఉనికిని అవి పోగొట్టుకున్నాయి. ఈ మొత్తం యుద్ధం పూర్తయ్యాక అసలు ఈ యుద్ధానికి కారణమైన జర్మనీ పైన శాంతి ఒప్పందం భారీ నష్టపరిహారాన్ని విధించింది. కానీ ఇలా ఈ శాంతి ఒప్పందం జరిగిన 20 సంవత్సరాలకే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. సో ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.